హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో నేను పాలకూరతో పులావ్ చేస్తున్నా. చాలా ఈజీగా తొందరగా అయిపోయే రెసిపీ. టిఫిన్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ నేను వచ్చేసి ఒక మిక్సర్ జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, పాలకూర, టమాటా ఇవన్నీ వేసి ఇది మంచిగా గ్రైండ్ చేసుకుందాము పేస్ట్ని. సో ఇప్పుడు చూడండి, ఇలా కావాలి పేస్ట్. సో ఈ కన్సిస్టెన్సీలో మన పేస్ట్ అనేది రెడీ అవ్వాలి. ఆల్రెడీ నేను ఇక్కడ బాస్మతి బియ్యాన్ని కడిగి నానబెట్టేసుకున్నాను అనమాట. నేను చేసే క్వాంటిటీ వచ్చేసి అట్లీస్ట్ ఒక 3 మెంబర్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోనే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. సో హోల్ గరం మసాలాస్ మనకు తెలిసిందే కదా, హోల్ గరం మసాలాస్ దాల్చిని, లవంగ, ఇలైచీలు, బిర్యానీ ఆకు, సాజీరా ఇవన్నీ వేసేసుకున్నాను. అలాగే కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసేసాను. వేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత దీంట్లోనే నేను కట్ చేసుకున్న ఆలుగడ్డను కూడా వేస్తున్నాను. ఒక 2 to 3 ఆలుగడ్డలను అయితే నేను తీసుకున్నాను. వేసేసిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగించుకోవాలి. సో ఇందులోనే నేను కొంచెం ఉప్పుని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపుని యాడ్ చేశాను. అలాగే కారానికి తగ్గట్టుగా నేను కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ముందుగా పేస్ట్ చేసుకున్న దాంట్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను కదా. సో దాంట్లోనే కొంచెం అంతా గరం మసాలాని కూడా యాడ్ చేశాను. సో కొన్ని నీళ్లు పోసుకొని పచ్చివాసన పోయేంత వరకు పేస్ట్ని వేగించుకుందాం. సో చూడండి, పేస్ట్ వేగిపోయింది కదా. సో ఇందాక కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేస్తున్నా. సో బియ్యాన్ని వేసిన తర్వాత బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి రెండింతలుగా మనం నీళ్ళు తీసుకుంటాం కదా జనరల్గా. సో అలా నేను వాటర్కి తగ్గట్టుగా వేసేసాను. సో ఒక 5-10 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత చూడండి, మన టేస్టీ పులావ్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. చాలా బాగుంటుంది టేస్ట్. ఈజీ రెసిపీ, ఎవరైనా చేసేయచ్చు. సింపుల్ టిఫిన్ బాక్స్ రెసిపీ అని కూడా అనొచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.